వివిధ పథకాలు ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అనేక రకాల స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. పోస్ట్ ఆఫీస్, బ్యాంకుల ద్వారా వీటిని అందిస్తోంది. నేరుగా లబ్ధిదారులకు నగదు బదిలీ చేసే స్కీమ్స్ కొన్ని ఉంటే, ప్రజల నుంచి పెట్టుబడులు స్వీకరించి వాటికి మంచి వడ్డీలు ఇచ్చే పథకాలు మరికొన్ని ఉన్నాయి. వీటిని చిన్న మొత్తాల పొదుపు పథకాలు అని అంటారు. ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో కొన్ని పాపులర్ స్కీమ్స్ ఉన్నాయి. అందులో ఒకటే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. మరో శుభవార్త ఏంటంటే, కొన్ని పొదుపు పథకాల వడ్డీ రేట్లు కూడా పెంచింది కేంద్రం. అందులో ఈ స్కీమ్ కూడా ఉంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా మరింత లబ్ధి చేకూరుతుంది. 2023 నుంచి 2024 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఈ స్కీమ్ పెట్టుబడి పరిమితిని రెండింతలు చేసింది. దీంతో ఈ స్కీమ్లో డబ్బులు పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గతంలో ఈ పథకంలో గరిష్టంగా 15 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దానిని 30 లక్షలకు పెంచింది కేంద్రం. ఈ పెంచిన లిమిట్ ఏప్రిల్ 1, 2023 నుంచే అమలులోకి వచ్చింది. అలాగే ప్రస్తుతం ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకం వడ్డీ రేటును సైతం 8% నుంచి 8.20% పెంచింది. వడ్డీ పెంపు, పెట్టుబడి లిమిట్ పెంచడం కారణంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఈ పథకంలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఈ 3 నెలల్లోనే ఇందులో 55,000 కోట్లు పెట్టారని ఆర్థిక శాఖకు చెందిన నివేదికలు చెబుతున్నాయి. ఈ 3 నెలల్లో కొత్తగా 6.52 లక్షల మంది అకౌంట్లు తెరిచి ఈ డిపాజిట్లు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది మొత్తం కేవలం 2.96 లక్షల మంది కొత్త ఖాతాలు తెరిచారు. అంటే ఈసారి రెండింతలు పెరిగింది. ఈ పథకాన్ని కేంద్రం 2004లో తీసుకువచ్చింది. రిటైర్మెంట్ తరువాత వచ్చే డబ్బుల్ని ఈ పథకంలో పొదుపు చేసి ప్రతి నెల వడ్డీ పొందేందుకు ఉపయోగపడుతుందని దీని లక్ష్యం. బ్యాంక్ డిపాజిట్లు ఇతర పథకాలతో పోలిస్తే ఇందులో వడ్డీ ఎక్కువ వస్తుంది. అంతేకాదు, రక్షణ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ పథకంలో చేరాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి. అందులో ముఖ్యమైనది 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. దీని లాకిన్ పీరియడ్ 5 ఏళ్లుగా ఉంటుంది. ఆ తర్వాత మరో 3 ఏళ్లు పెంచుకోవచ్చు. ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరూ గరిష్టంగా నెలకు 41,000 వడ్డీ రూపంలో పొందవచ్చు. ఉదాహరణకు ఇందులో ఒకరు 30 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిపి 60 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే వారికి ఏడాదికి 4,92,000 వడ్డీ వస్తుంది. అంటే నెలకు 41,000 వడ్డీ పొందవచ్చు. అయితే అంతకన్నా తక్కువ సైతం ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకున్న వనరులు, ఆదాయాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు డిపాజిట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వడ్డీ రూపంలో రాబడి అందుతుంది.